నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. థంబ్ నెయిల్స్ తో సాడిజం, ట్రెండింగ్ కోసమే ఆరాటం, అసభ్యకరంగా వెకిలి పోస్టులు, వ్యక్తిత్వ హననానికే పెద్దపీట. బ్యాన్ చేస్తే నేపాల్లో తిరుగుబాటు, బ్యాన్ చేయకుంటే నిత్యం కంఠశోష. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా దడ పుట్టిస్తోంది. పాలకులకు, పార్టీలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్ట్లా? సోషల్ మీడియాపై నిఘా తప్పదా? సోషల్ మీడియా చుట్టూ ఎందుకీ గందరగోళం? అసలు సమస్య ఎక్కడా? పరిష్కారం ఏంటి? పాలకులు ఏం చేయాలి? సోషల్ వార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సోషల్ మీడియా న్యూస్ ను క్షణాల్లో మన ముందు పెట్టేస్తోంది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు కనెక్ట్ అవుతున్నారు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు కూడా ఉంది. అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు దర్శనమిస్తూ ఉన్నాయి. కొందరు సైబర్ చిల్లరగాళ్లు వెకిలి పోస్టులు పెడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో భావ దారిద్ర్యాన్ని చాటుతున్నారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేసే సైకోలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. నెట్టింట చేసే విష ప్రచారం వల్ల సమాజంపై తీవ్ర దుష్ప్రభావం కలుగుతోంది. అందుకే సోషల్ మీడియా ముసుగులో అలజడి సృష్టించే నేరస్తులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నేపాల్ పరిణామాలతో భారత్ అప్రమత్తమవుతోంది. సోషల్ మీడియా పోస్టులపై ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నారు. కేసులు యాంత్రికంగా నమోదు చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హింస, ద్వేషం, అశాంతి ప్రేరేపిస్తేనే ముందుకెళ్లాలని సూచించింది. అలాగే పోలీసులు, మ్యాజిస్ట్రేట్ కోర్టులకు మార్గదర్శకాలు జారీ చేసింది. నేపాల్ ఘటనలపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నట్టు సీజేఐ జస్టిస్ గవాయ్ తెలిపారు. పొరుగు దేశాల పరిస్థితి గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు 10 సార్లు ఆలోచించండి అంటూ నెటిజన్లకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. సోషల్ మీడియా వేదికగా మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజానికి సోషల్ మీడియా హీరోలను జీరోలు చేయగలదు, జీరోలను హీరోలుగా తీర్చగలదు. కామన్ మ్యాన్ ను రాత్రికి రాత్రి సెలబ్రిటీ చేయగలదు. సోషల్ మీడియా చేతిలో పడితే కథ మామూలుగా ఉండదు. దశ దిశ మారాల్సిందే. అందుకే యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది సోషల్ మీడియా. నేపాల్లో అయితే ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చేసింది. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే సోషల్ మీడియా ద్వారా మంచి చెడు రెండూ ఉన్నాయి. అందుకే జర భద్రం అంటున్నారు నిపుణులు. రెట్టిగా డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ ఐటీ రంగ నిపుణులు నల్లమోతు శ్రీధర్ గారు, అలాగే సైబర్ సత్యాగ్రహి మాధవరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి శ్రీధర్ గారు, మాధవరెడ్డి గారు. సో శ్రీధర్ గారు, ఈ సోషల్ మీడియా వల్ల మనకు ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో దానికంటే 100 రెట్లుగా ఈ డిసడ్వాంటేజెస్ అనేవి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఏంటి సోషల్ మీడియా చుట్టూ ఎందుకు ఈ గందరగోళము? సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ఒక ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాము. అసలు సమస్య ఎక్కడుంది? దీనికి పరిష్కారం ఏంటి? ఇక పొలిటిసైజ్ అయిపోయి సోషల్ మీడియా అనేది పాలిటిక్స్ లో కూడా ఒక ప్రధాన భాగం అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్స్, తర్వాత మార్ఫ్డ్ వీడియోస్, మార్ఫ్డ్ ఫోటోస్, వీటితో రకరకాల రచ్చ దరిద్రం అంతా కూడా ఆ సోషల్ మీడియాలోనే మనకు కనబడతా ఉంది. సో వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే అసలు ఏం చేయాలంటారు? రోజా గారు, వాస్తవంగా మన రూట్ కాజ్ దగ్గర నుంచి వెళ్తే గనక అసలు వ్యవస్థలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి అన్నది, మన రాజకీయ వ్యవస్థ దగ్గర నుంచి ప్రజాస్వామ్యం ఎలా వచ్చింది అంతా మనం రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వెళ్తేనే దీని యొక్క మూలాలు అర్థమవుతాయండి. నేటి రాజకీయ వ్యవస్థలో ఒక మనిషికి మాట్లాడే హక్కు ఉండేది కాదు, ప్రజలకే తమ గళాన్ని వినిపించే హక్కు ఉండేది కాదు. సైనికులు వీళ్ళంతా కూడా ఆధిపత్యం చెలాయిస్తుండే వాళ్ళు. సో ఒక రాజుకి ఒక నార్మల్ పీపుల్ కి మధ్య చాలా అగాధంగా ఉండేది. అలా కాస్త అంటే మన చరిత్రను చూస్తే కనుక ఈ వ్యవస్థలు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయి అన్న దాంట్లో ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ప్రపంచ దేశాలన్నీ అడాప్ట్ చేసుకున్నాయి అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ప్రజలకు
ప్రభుత్వంలో పాలనలో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వీటన్నిటిలో కూడా నిధులు వాటిని వెచ్చించే విధానం వీటన్నిటిలో కూడా ఒక పారదర్శకత ఉండాలి, ఈ ఇద్దరు కనెక్టివిటీ ఉండాలి అనే దాని గురించి ప్రజాస్వామ్యం అనేది అందిపుచ్చుకోవడం జరిగింది. అయితే మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం అనేది ఎంతకాలం పోతుందంటే కనుక ఈ ఇరు పక్షాలు కూడా ప్రభుత్వాలు ప్రజలు ఇద్దరు ఉండాగా గౌరవప్రదంగా ప్రవర్తించినంత కాలం రెండు బాగుంది. ప్రజాస్వామ్యం చాలా బాగుంది. అంటే మనం ఒకప్పుడు ప్రజాస్వామ్యంలో ఏదో చిన్న చిన్న సంఘటనలు తప్పించి వాస్తవంగా పెద్ద సంఘర్షణ ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ మొదట్లో అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత 47 తర్వాత అప్ టు 60-65 దాకా కూడా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉండేది కాదు. సో ఎప్పుడైతే కనుక ప్రభుత్వాలు అంతా అక్కడ ఉండే నాయకులంతా ఎంజాయ్ చేస్తున్నారు, ప్రజలకి ఒక ప్రాపర్ పాలన రావట్లేదని చెప్పేసి వచ్చిన తర్వాత ఒక అసంతృప్తి రావటం, అది కూడా ఏంటంటే మొదట్లో సోషల్ మీడియా రాకముందు కేవలం వార్తాపత్రికలో వీటన్నిటి ద్వారా మాత్రమే ఏం జరుగుతుంది, ఎలాంటి పాలసీస్ వస్తాయి అని చెప్పేసి అనేది తెలుస్తూ ఉండేది. కాబట్టి ప్రజలకు వాళ్ళు కూడా ఏమవుతుందంటే కనుక వ్యవసాయం ఎక్కువగా ఉండేది. వ్యవసాయం ఉన్నప్పుడు ఏమవుతుంది, రోజంతా పొద్దున్నే సాయంత్రం దాకా కష్టపడి వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, కానీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఇదంతా కూడా వాళ్ళకి పట్టేది కాదు, కాయ కష్టం చేసుకునేవాళ్ళు. సో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఎప్పుడైతే 2008 తర్వాత, ఇంకా చెప్పాలంటే అంతకుముందు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ తో అరౌండ్ 80s 90s టైంలో కూడా కొంత లేజర్ టైం అవైలబుల్ అవడం స్టార్ట్ అయింది. సో అప్పట్లో పేపర్లు చదివేవాళ్ళు, మెల్లగా వచ్చేటప్పుడు ఇప్పుడు ఏం జరిగింది, వన్స్ 2000 తర్వాత ఒక పక్క నేను వర్క్ చేసుకుంటాను, ఇంకో పక్క ప్రపంచంలో ఏం జరుగుతుందో దేశంలో ఏం జరుగుతుందో నేను మాట్లాడగలుగుతాను, వినగలుగుతాను, ఎవ్రీథింగ్ జరుగుతుంది. తెలుసుకోవటం వేరు, తెలుసుకోవటం అనేది నిజంగా నిష్పక్షపాతంగా ఉంటే కనుక 100% అది చాలా ఒక మనిషిని మెచ్యూర్డ్ గా ఉంచుతుంది. ఇప్పుడు నేనేదో ఆర్టికల్ చదివాను అనుకోండి, చంద్రబాబు గురించో జగన్ గురించో మోడీ గురించి ఒక ఆర్టికల్ చదివాను, అది రాసిన వ్యక్తి కానీ సృష్టించిన వ్యక్తి కానీ సోషల్ మీడియాలో తన లోపల విషయాన్ని నింపుకొని కానీ తనకంటూ ఒక ఐడియాలజీని సృష్టించుకొని కానీ తన లోపల ఉన్న దాన్ని మొత్తాన్ని కూడా తనకుండే రచనా శైలితో ఎలా ఇచ్చేసేసి ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఏమవుతుంది, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం అదే కంటెంట్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ లాంటివి నాకు మళ్ళీ చూపిస్తూ అప్పటిదాకా ఉండే నా భావజాలం మొత్తాన్ని కూడా పూర్తిగా భిన్నంగా తీసుకెళ్ళటం స్టార్ట్ అయింది. అంటే హైజాకింగ్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్స్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. అంటే వ్యక్తి స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి చెప్పబడేదంతా ఏమైందంటే కనుక ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు, వీడియోస్ చేయగలిగిన వాళ్ళు, సృష్టించగలిగిన వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ప్రజల మైండ్స్ ని హైజాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రజలు ఏం చేస్తున్నారు, ఈ కంటెంట్ కన్జంప్షన్ మాత్రమే తమ హక్కులాగా, కాబట్టి వాటిని కన్జ్యూమ్ చేసుకుని వీళ్ళకి నచ్చినట్లుగా ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ దిస్, నేను ఇదే అభిప్రాయాన్ని ఏకీభవిస్తానని చెప్పేసి ఏ వ్యక్తి అయితే కనుక పొల్యూట్ చేశాడో ఆ వ్యక్తిని సమర్థిస్తూ మళ్ళా ఇచ్చేయడం జరుగుతుంది. అంటే తెలియకుండానే మనుషులు హైజాక్ చేయబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్షన్స్ జరుగుతున్న విధానం దగ్గర నుంచి సోషల్ మీడియాలో రాజకీయ వ్యవస్థ మొత్తం ఎంత హైజాక్ చేయబడింది అన్నదే ట్విట్టర్, ఎక్స్ లో కానీ వీటన్నిటిలో బాట్స్ క్రియేట్ చేసేసి మనుషుల ఆలోచనలు హైజాక్ చేసేలాగా జరిగిన పరిణామాలు చూస్తే ఈ రోజు జన్ కిడ్స్ గా చెప్పబోతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సొంత ఆలోచన కలిగారు. సో ప్రతి ఆలోచన చొప్పించబడింది, ప్రతి ఆలోచన కూడా ఎవరో ఒకళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రతిరోజు తెల్లారులేసినప్పటి నుంచి ఫార్వర్డెడ్ మెసేజ్ రూపంలో కావచ్చు, ఏదో పద్ధతిలో మనుషుల మనసుల్లోకి నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, నువ్వు ఈ ప్రభుత్వం మంచిది, లేకపోతే కనుక వీళ్ళు చెడ్డ వ్యక్తి అని చెప్పేసి నింపటం మొదలు పెట్టున్నారు. సో ఇక్కడ భావ ప్రకటన అనే దాన్ని నిజంగా బ్యాలెన్స్డ్ గా వ్యక్తీకరిస్తున్నారా, పొల్యూటే వ్యక్తీకరిస్తున్నారనే విచక్షణ అనేది ప్రజలు కోల్పోయి ఉన్నారు. ఎస్, ఇప్పుడు మనం చూస్తే నేపాల్ ఇష్యూనే కనుక మనం టేకప్ చేస్తే అక్కడ అంటే సరే అక్కడ ఆ దేశంలో ఉండాల్సినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవినీతి కావచ్చు, అక్కడ ఆర్థిక అసమానతలు కావచ్చు, పొలిటికల్గా జరిగేటువంటి వీటన్నిటిపైన ఒక ఎవర్షన్ వచ్చేసింది వాళ్ళకి. సో దీన్ని ఎలా ఏం చేయాలి అని అంటే సోషల్ మీడియా ద్వారానే వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఫార్వర్డ్ చేసుకోవడము, ఒకళ్ళనొకళ్ళు సంఘటితం చేసుకోవడం, ఈ రకంగా జరిగింది. సో ఎప్పుడైతే అది బ్యాన్ చేశారో వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కోపము ఉద్రిక్తత రూపంలో బయటకు వచ్చి వాళ్ళంతా లంకా దహనం లాగా మొత్తం దేశాన్ని ఇది చేసి ప్రభుత్వమే కూలిపోయేటువంటి స్థితి వచ్చింది. సో అది మిగతా దేశాలకు కూడా పాకేటువంటి ప్రమాదం ఉందేమో అనేటువంటి భయం కూడా ఇప్పుడు మన భారతదేశంలోనే చాలా మంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు దానిపైన? ఖచ్చితంగా విజయ్ గారు, ఇప్పుడు ఒకప్పుడు ఇండస్ట్రియలైజేషన్ ఉన్నప్పుడు 60s 70s లో పోరాటం అంటే ఎలా ఉండేవంటే కనుక
అప్పట్లో ఇండస్ట్రియలైజేషన్ ఇండస్ట్రీస్ ఉండేవి కాబట్టి పోరాటాలు వచ్చేటప్పటికి కార్మిక నేతలు వీళ్ళ మీద ఎవరైతే యజమానుల మీద చేసే పోరాటాలు. సో ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ ఐటీ వచ్చిన తర్వాత ఇప్పుడు పోరాటాలు ఎలా ఉంటున్నాయంటే కనుక పూర్తిగా టెక్నాలజీ బేస్డ్ గా, పూర్తిగా నేను టెక్నాలజీ ఉపయోగించుకునే విధానాన్ని మీరు ఏమైనా సెన్సార్ చేస్తే కనుక నేను అడ్డుకుంటాను, ఇట్స్ మై ఓన్ రైట్ అని చెప్పేసి. అంటే మనిషి వాక్ స్వతంత్రం అంటే కనుక ఈ రోజు చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే కనుక ఈ సోషల్ మీడియా యూజ్ చేయడం అనేది వాక్ స్వతంత్రంగా భావిస్తున్నారు. తప్పేం లేదు. బట్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా యూసేజ్ ఎలా పెరిగిందో దాంతో ఈక్వలెంట్ గా వాల్యూస్ ని అర్థం చేసుకోవటము, వాటిని నెక్స్ట్ జనరేషన్ ఫార్వర్డ్ చేయడం జరగలేదు. అంటే తోటి మనిషి గురించి ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఒక మహిళ గురించి కావచ్చు, ఒక పొలిటికల్ పార్టీ గురించి కావచ్చు, ప్రభుత్వ విధానాల గురించి కావచ్చు, విమర్శించాల్సి వచ్చినా ఏ విధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చినా కూడా దాన్ని ఎంత సునిశ్చితంగా వ్యక్తం చేయాలి అన్న దాన్ని ఏమాత్రం కూడా ఒక ప్రాథమిక అవగాహన లేకుండా, కోర్ వాల్యూస్ లేకుండా పిల్లల్ని పెంచడం అనేది ఈ రోజు జరిగింది. రకరకాల పేరెంటింగ్ ఇష్యూస్ వల్ల కావచ్చు, రకరకాల సమస్యల వల్ల. అంటే భావ ప్రకటన అంటే గనక దాన్ని చాలా గౌరవప్రదంగా కొనసాగించవచ్చు అనే విచక్షణ లేకుండా నా నోటికి వచ్చి నేను బూతులు తిట్టేసేస్తాను నా భావ ప్రకటన అనే పద్ధతిలో తయారవటం వలన ఈ రోజు కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేయాల్సి రావటం కావచ్చు, కేసులు పెట్టాల్సి రావటం కావచ్చు, కోర్టుల మీద కూడా వ్యాఖ్యలు చేసే సందర్భాల్లో అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ జరిగినాయి. అంటే వ్యక్తీకరణ తప్పు కాదు, కానీ వ్యక్తీకరణ చేసిన విధానం ఏంటి, అది నీ ఎమోషన్ నుంచి వస్తుందా, లేకపోతే కనుక ప్రభుత్వ విధానాల పట్ల నీకున్న అవగాహన ఏంటి. ఏదో తిట్టడం కాదు, నిజంగా అసలు వ్యవస్థ ఎలా నడుస్తుందో పూర్తి అండర్స్టాండింగ్ తో ఉండి మేధస్సు కలిగి ఉండేసి ఒక విమర్శ చేస్తే అది అర్థవంతంగా ఉంటుంది. అప్పుడు సోషల్ మీడియా అనేది నీకు ఒక ఆయుధంగా తయారవుతుంది. అలా కాకుండా సోషల్ మీడియాని నేను తిట్టేసేస్తాను, నన్ను ఎవరు అడ్డుకోకూడదని చెప్పేసిన పద్ధతిలో దుర్వినియోగం చేయడం వల్ల వస్తున్న సమస్యలు ఇవన్నీ. సో ఖచ్చితంగా ఇది మీరు అన్నట్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఒకటే రోజే కాదు, ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఎక్కడా కూడా సెన్సార్షిప్ కానీ ఏమీ చేయడానికి లేనంతగా ఇప్పటికే మొదట్లోనే జరగాల్సిన విషయాన్ని ఈ రోజు చేతులు కాలిన తర్వాత మనం సింపుల్ గా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఈ రోజు సెన్సార్షిప్ చూస్తే 2016లో పోర్న్ సైట్లను బ్యాన్ చేస్తామంటే కనుక దేశవ్యాప్తంగా జరిగిన అలజడిని నేను కళ్ళారా చూస్తున్నాను. అప్పుడే అర్థమైంది ఇది ఎక్కడో ఆగదో. 100% కూడా ప్రభుత్వం ఏది దే డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ ద సోషల్ మీడియా అన్న విషయం 2016లో జరిగిన సంఘటనలు, భారతదేశంలో జరిగిన సంఘటనలు చూస్తే అర్థమైంది. అంటే ఇది మళ్ళొకసారి ప్రూవ్ చేసింది నేపాల్. ఎస్ రైట్. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు హైకోర్టు అడ్వకేట్ బాలగారు. నమస్కారం అండి బాలగారు, వెల్కమ్ టు అవర్ డిబేట్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. సో బాలగారు, ఈ సోషల్ మీడియా వల్ల జరుగుతున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాల గురించి ఇటువైపు హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులు కూడా స్పందించినటువంటిది మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ హైకోర్టు హింస, ద్వేషం, అశాంతి ప్రేరేపిస్తేనే ఈ కేసుల పైన ముందుకెళ్లాలని సూచించడం, ఇటుగా సుప్రీంకోర్టు పైన చేసిన ఇది చూస్తే నేపాల్ ఘటనలకు సంబంధించి సుప్రీంకోర్టు మాట్లాడింది చూస్తే రాజ్యాంగాన్ని చూసి మనం గర్విస్తున్నామని జస్టిస్ గవాయ్ చెప్పారు. పొరుగు దేశాల పరిస్థితి గురించి ఆయన మాట్లాడి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు 10 సార్లు ఆలోచించండి అని చెప్పడం కావచ్చు. ఇవన్నీ ఒక అడ్వకేట్ గా ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది ముందు కాలం అంటారు? ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు ఒక విషయం అయితే మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఇండియాలో కూడా అలాంటి అన్రెస్ట్ అయితే రాబోయే అవకాశాలు, సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది అంత సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బేసికల్ గా మన కంట్రీ దేని మీద డిపెండ్ అయి ఉందంటే పీస్ అండ్ ట్రాంక్విలిటీ, అంటే హ్యాపీనెస్, బతికించు. కానీ ఈ రోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాజ్యాంగం మనకి ఏం చెప్పిందంటే ఈక్వాలిటీ, డెవలప్మెంట్, సస్టైనబిలిటీ అనేది మనకు చెప్పింది ప్రియాంబుల్లోనే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. కానీ ఈ రోజు మనకు సీలింగ్ లిమిట్స్ అన్ని కూడా వెళ్ళిపోయేసి కొంతమంది మాత్రమే ధనికులు, కొంతమంది మాత్రమే బీదగా ఉండేవాళ్ళు, కొంతమంది మాత్రమే మిడిల్ క్లాస్. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మళ్ళీ పూర్వం ఎప్పుడో రాజరిక పాలన అనేది వచ్చేసింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు ప్రెసెంట్ ఉన్న పొలిటీషియన్స్ కంటే పొలిటీషియన్స్ ఫాలోవర్స్ వల్ల ఈ కంట్రీకి చాలా ముప్పు ఉందండి. పర్ఫెక్ట్లీ సెడ్. దాంట్లో మోస్ట్ స్పెసిఫికల్ గా యంగ్ జనరేషన్స్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ లలో పనిచేసే పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల దేశానికి చాలా ముప్పు ఉంది. రీజన్ మీకు చెప్తాను. ఇక్కడ 2 డివిజన్స్ చేశారు. పాలిటిక్స్ అంటే అర్థం ఏంటంటే పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్, అంతేగాని
నేషనాలిటీ గురించో లేకపోతే రీజనాలిటీ గురించో లేకపోతే జాతి గురించో మతం గురించో కాదు. దట్స్ నాట్ ద పాలిటిక్స్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, మనకు చెప్పింది ఏంటి అంటే ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళొచ్చు, ప్రీచ్ చేసుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ. Correct. ఎందుకు బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 2 జాతులు 2 మతాలు కలిసి ఒక జాతిగా ఒక మతంగా ఏర్పాటైన దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. దాన్ని మనము రాయలసీమలో ఎక్కువగా చూస్తాం, దూదాకుల అని చెప్పేసి అని. ఇట్స్ వెరీ బ్యూటీ. అంటే మన దేశము దేని మీద డిపెండ్ అయిందంటే పీస్, అంటే సంతోషానికి బతకడానికి కావాల్సిన వనరులన్నీ కూడా మనకు రిసోర్సెస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఈ రోజు అవైలబిలిటీ ఎప్పుడైతే మీకు రిస్ట్రిక్షన్ చేయడం మొదలు పెడతారో అక్కడ డెఫినెట్ గా రెవల్యూషన్ అనేది కామన్ గా జరుగుతుంది. ఈ రెవల్యూషన్ రావడానికి ఎవరో ప్రయత్నించాల్సిన అక్కర్లేదండి. మనలో మనకే అన్రెస్ట్ కి గురైనప్పుడు ఆటోమేటిక్ గా మన న్యూరో సైన్స్ ఏం చేస్తాయంటే యాక్టివ్ అయి బర్స్ట్ అవుతాయి. ఆ బర్స్ట్ స్టేజ్ కి తెచ్చేసుకున్నారు అంటే దాన్ని ఎవరితరం కూడా ఆపడం ఎవరితరం కాదు. ఇప్పుడు మనం నేపాల్ ని చూసాం, శ్రీలంకను చూసాం, బంగ్లాదేశ్ ని చూసాం. రేపు రాబోయే రోజుల్లో వాస్తవంగా చెప్తున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ ఈ పొలిటీషియన్స్ చేసే గేమ్స్ వల్ల, పొలిటీషియన్స్ ఆడే నాటకాల వల్ల, పొలిటీషియన్స్ చేసే ఈ అకృత్యమైన పోస్టింగ్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, బేసికల్ గా మనం ఈరోజు తెలుగు రాష్ట్రాలలో చూస్తున్నాం ఎంత దారుణంగా దిగజారిపోయిన పొలిటీషియన్స్ మనం చూస్తున్నామంటే పవర్ లోకి వచ్చిన తర్వాత కూడా గవర్నెన్స్ చేయండి అయ్యా అంటే గతంలో ఉన్న పాలకులు ఏం చేశారు, గతంలో ఉన్న పాలకులు ఇది చేయలేదు, వాళ్ళు అది చేయలేదు, ఇది చెప్తున్నారు తప్పనిచ్చి మేమేం చేస్తామో మీకు ఏం చేయబోతున్నామో మేము ఇది చేస్తామని చెప్పే దాఖలా పక్కన పెట్టి రెచ్చగొట్టే ధోరణికి వెళ్ళిపోయారు. సో ఇలా రెచ్చగొడుతూ పోతే ఏం జరుగుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జనరల్ గా కోర్టులోనే తీసుకోండి, కొంచెం గట్టిగా ఆర్గ్యూ చేస్తే జడ్జి ఏమంటారు, వై యువర్ ఆర్గ్యూయింగ్ అంటారు. అసలు రైట్ ఏంటి ఆర్గ్యూ చేయడమే. కానీ మైండ్ సెట్ ఎలా అయిపోయింది అంటే ప్రతి చోట కూడా వాయిస్ అనేది బయటకు వచ్చింది అంటే మమ్మల్ని ఏదో అంటున్నారు అనే ఒక ధోరణిలోకి వెళ్ళిపోయింది. 1974 నుంచి ఈ రోజు వరకు కూడా క్వశ్చన్ ఈజ్ రైట్ అనేది మర్చిపోయాం మనము. రేజ్ ఆఫ్ వాయిస్ ఇస్ రైట్ అనేది మర్చిపోయాం. సో ఈ రోజు ఏమైపోయిందంటే ఆ రేజ్ ఆఫ్ వాయిస్ అనేది డీవియేషన్ లోకి వెళ్ళిపోయింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కులాల గురించి, మతాల గురించి, లేకపోతే జాతుల గురించి, లేకపోతే కొంచెం ప్రొవోక్ చేసే విధంగా, లేకపోతే మన యొక్క రాజ్యం గురించి కాపాడుకోవడం కోసం అంతకుముందు మావోయిస్టులు కానీ లేకపోతే ఇంకా ఇతరత కొంతమంది పాంప్లెట్స్ రాసేవాళ్ళు. వరవరరావు తీసుకోవచ్చు, సాయిబాబా తీసుకోవచ్చు. వీళ్ళందరినీ పాంప్లెట్ రాసి జనాల్ని ప్రేరేపిస్తున్నారని చెప్పేసి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టారు. మరి ఈ రోజు దానికంటే డేంజరస్ వెపన్ మీడియా రూపంలో వస్తుంది, దానికంటే డేంజరస్ వెపన్ యూట్యూబ్ రూపంలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ రోజు దానికంటే డేంజరస్ వెపన్ ఫేస్బుక్ లలో వస్తుంది. ఎందుకంటే అప్పట్లో పాంప్లెట్ రీచ్ అవుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఈ రోజు సోషల్ మీడియా యుగంలో వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క పోస్ట్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. హిందుత్వానికి, హిందూ జాతికి మనకు ఈ రోజు ఆటంకం కలుగుతుంది, మనం మన జాతిని కాపాడుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఇండియా వైడ్ క్యాంపెయినింగ్ నడుస్తుంది. హిందువులు పరిపాలించే హిందూ దేశంలో ఈ రోజు హిందుత్వానికి ఎక్కడి నుంచి ఆటంకం కలుగుతుందా? ఏమైనా లాజిక్ ఉందా? ఈ లాజిక్ ని ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లాడి వరకు తీసుకెళ్లిపోతే ఈ రోజు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 5 సంవత్సరాలలో అతని మైండ్ సెట్ ఇమీడియట్ గా ఒక మైలిషియస్ లోకి వెళ్ళిపోతుంది. ఇతను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోగొట్టేసిన బయటకు వచ్చేసిన తర్వాత జాతి అనే భావాన్ని లోపల ఎప్పుడైతే వేస్తారో ఆ భావం వేసినప్పుడు అతను ఆటోమేటిక్ ఏమైపోతుందంటే మీకు డిఫరెన్షియేట్స్ వచ్చేస్తుంది. కాలనీస్ డిఫరెన్షియేట్స్ అయిపోతున్నాయి, ఫ్రెండ్స్ డిఫరెన్షియేట్స్ అయిపోతున్నారు, రిలేషన్షిప్ లో మీకు జోన్స్ క్రియేట్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఓన్లీ సమ్ పీపుల్స్ ఆర్ సెల్ఫిష్ వలన ఎంటైర్ నేషన్ మొత్తం ఈరోజు డ్యామేజ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో ఈరోజు ఒకసారి చూసుకుంటే సోషల్ మీడియా టూల్ మంచిదండి. నేను వాడతాను, మీరు వాడతారు, శ్రీధర్ గారు వాడతారు, అందరూ వాడతారు. కానీ రైట్ ప్రాపర్ మేనర్ లో ఎక్కడ వాడుతున్నారో అది ఇంపార్టెంట్. ఇంకోటి, సోషల్ మీడియా ఇండియాలో కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు మొత్తం సోషల్ మీడియా కాదు, సోషల్ మీడియాలో రిలీజియస్ కంటెంట్ ని, అంటే ప్రొవోకింగ్ రిలీజియస్ కంటెంట్ ని బ్యాన్ చేయాలి. ఎందుకు ప్రొవోకింగ్ రిలీజియస్ కంటెంట్ బ్యాన్ చేయాలంటే రిలీజియస్ కంటెంట్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు? ఈ రిలీజియస్ లో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తే ప్రమోట్ చేసుకోవడం తప్పలేదు. కానీ ఇప్పుడు మనకు సోషల్ మీడియా కంటెంట్ ఎలా అయిపోయిందంటే ఈ జాతి వల్ల మన జాతికి నష్టం జరుగుతుంది, ఆ మతం వల్ల మన మతానికి నష్టం జరుగుతుంది, వాళ్ళు ప్రీచింగ్ చేసుకోవడం వల్ల మనకు మన నష్టం జరుగుతుంది. ఈ కంటెంట్ అంతా ఏమైపోయిందంటే ఈ రోజు తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఏజింగ్ ఫ్యాక్టర్స్ చూసుకున్నప్పుడు చిన్న పిల్లలు కూడా అది పాకిపోయింది. మనం యూట్యూబ్ లో కొన్ని చూసాం, భయంకరంగా కరెక్ట్ గా 10-11 సంవత్సరాలు ఒక పిల్లడు ఉన్నాడు, నేను హిందూ, ఇంకో బంధు, ఇంకో రాబంధు, రకరకాల మాట్లాడతాడు. అసలు అబ్బాయి వయసు ఎంత, అబ్బాయి నాలెడ్జ్ ఎంత, లైఫ్ ఎంత చూశాడు? ఫ్రెండ్స్ తో ఆడుకోవాల్సిన పిల్లాడు అన్ని జాతి మతాలు, వర్ణాలు, వర్గాల ప్రాంతాలతో ఆడుకోవాల్సిన వయసులో
అతను ఒక జాతి గురించి మతం గురించి ఎత్తుకొని మాట్లాడుతున్నాడంటే సైకలాజికల్ గా అతను ఎంత బైండ్ అయిపోయాడు, ఎంత డిజార్డర్ అయిపోయాడో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. Yes. సో ఇలా మన భారతదేశంలో నాకు తెలిసినంత వరకు వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది. ఇండియా ఇస్ కమింగ్ వెరీ డేంజరస్ జోన్ బికాస్ ఆఫ్ యూత్ అండ్ యంగ్ జనరేషన్ ఇస్ దేర్, మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ టు బి కిల్ ద నేషన్ అని చెప్పేసి. ఎస్, మనం నేపాల్లో ఇప్పుడు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకొక మన విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, అండ్ పీస్ అండ్ ట్రంక్వాలిటీ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, డిగ్నిటీ కావచ్చు, ఇవేవి లేకుండా మనం ఓన్లీ ప్రీచింగ్ స్టేజ్ లో వెళ్ళిపోయాం. ఎప్పుడైతే ప్రీచింగ్ స్టేజ్ లో వెళ్ళిపోతామో ఆటోమేటిక్ గా మీకు అండర్స్ అంటే అది ఒక డెకేడ్ మాత్రమే పనిచేస్తుందండి, అంటే 10 years. రైట్ రైట్. ఆఫ్టర్ 10 years తర్వాత మీకు ఆటోమేటిక్ గా లైబిలిటీ డిస్ట్రాయ్ అని వస్తుంది. మీరు ఒకసారి గమనించండి, చరిత్రలోకి వెళ్తే మీరు నెహ్రూ గారి దగ్గర తీసుకున్నా, ఇందిరా గారి దగ్గర తీసుకున్నా, లేకపోతే రాజీవ్ గాంధీ గారి దగ్గర తీసుకున్నా, ఇంకా ఏ పిఎం లు తీసుకున్నా 10 సంవత్సరాల వరకే చరిష్మా ఉంటది. ఆఫ్టర్ 10 years ఎందుకు చరిష్మాలు ఎగిరిపోతున్నాయంటే ద రీజన్ వాళ్ళ ఫ్లేవర్ తెలిసిపోయిన తర్వాత జనాలు దాన్ని టేస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఒకటే వాదం మీద ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఏ పొలిటికల్ పార్టీ కూడా ఒక మతం గురించి జాతి గురించి తీసుకోవడానికి లేదు. కానీ మీరు ఇప్పుడు మనం చూసే ఒక పార్టీ స్పెసిఫిక్ గా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళు మాట్లాడేది మతం గురించి, చేసేది మతం గురించి. మళ్ళీ మాట్లాడతాను. నేను అక్కడికి వస్తున్నా. రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ప్రజలకు కావాల్సిన వెల్ఫేర్ సిస్టమ్, చదువు కావచ్చు, లేకపోతే వైద్యం కావచ్చు, లేకపోతే ఉండడానికి ఇల్లు కావచ్చు, తినడానికి తిండి కావచ్చు, నీరు కావచ్చు, ఇలాంటివన్నీ న్యాచురల్ రిసోర్సెస్ దొరకనప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మీరు కొనుక్కొని తాగలుగుతారు. లేనప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరికైనా మనం ఒకసారి చూసుకుంటే ఎప్పుడైతే లేని పరిస్థితులు మనం క్రియేట్ చేస్తామో ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది, ఇలాంటి అన్రెస్ట్ లో ఫైటింగ్స్ ఎక్కువ జరుగుతాయి. అలానే చాలా వరకు కూడా స్టాంపేడ్స్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే జనాలు ఎక్కువ కుమ్మికొడతారు కాబట్టి రకరకాల ఫైటింగ్స్ కూడా జరుగుతాయి, జెనోసైడ్స్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇండియాలో ఈ రోజు ప్రభుత్వాలు మేలుకోకపోతే, ప్రభుత్వం అంటే నేను మినిస్టర్స్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ లో ఎమ్మెల్యేలో ఎంపీలో నేను చెప్పనండి, మోర్ స్పెసిఫిక్ గా ఈ రోజు మేలుకోవాల్సింది ఎవరంటే సిస్టమ్ లో పనిచేస్తున్న బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ మీరు మేలుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే డిజార్డర్ అయిపోతారో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. దానివల్ల ప్రభుత్వంలో కొలాప్స్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రజల దగ్గర నుంచి ఓ రేంజ్ లో యువత దగ్గర నుంచి రివల్యూషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇస్తాను. సో మాధవరెడ్డి గారితో మాట్లాడదాం. సో మాధవరెడ్డి గారు, సైబర్ సత్యాగ్రహం అని మీరు ఒక 10 ఏళ్ల నుంచి దానిపైన పోరాటం చేస్తూ ఉన్నారు. సో అసలు సైబర్ ఈ రకమైనటువంటి నేరం ఇది అంటే రోజుకొక నేరం కొత్త రూపం సంతరించుకొని మా ముందుకు వస్తూ ఉన్నది. ఒక రోజు కాల్ చేస్తారు, అదేదో ఫేక్ కాల్, ఇంకొక రోజు మీకు ఏదో లాటరీ వచ్చిందంటారు, అదేంటో. సో ఈ రకంగా చాలా మంది మోసపోతూ ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అసలు? మంచి క్వశ్చన్ అడిగినారు రోజా గారు. నేను గత 10 సంవత్సరాలుగా ఈ సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నాను. సో 100 రకాల సైబర్ నేరాలు జరుగుతున్నా 10 రకాల సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి అన్నట్టు. యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే బిఫోర్ గోయింగ్ దట్ వన్, ఈ మొబైల్ అదే సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది, సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాస్త్రం. దురదృష్టవశాత్తు దీన్ని భస్మాస్త్రంగా వాడుకుంటున్నారు అన్నట్టు. నేను చాలా సోషల్ మీడియా పోస్టుల్లో, ముఖ్యంగా నేను ఆ వీడియోస్ అయితే చూడను పెద్దగా, పోస్టులు కూడా పెద్దగా చదవను, కానీ కామెంట్లు చూస్తాను. ఎందుకు కామెంట్లు చూస్తానంటే దట్ రిఫ్లెక్ట్స్ ద సొసైటీ మైండ్ సెట్ అన్నట్టు. రాసినది ఎవడో రాసింటాడు, అదేం పెద్ద ఇష్యూ కాదు. కామెంట్స్ ఏదైతే ఉంటాయో అవి వల్గర్ కావచ్చు, మంచిగా కావచ్చు, ఏమైనా కావచ్చు. సో దాట్ రిఫ్లెక్ట్స్ రియాలిటీ ఆఫ్ సొసైటీ అన్నట్టు. సో ముఖ్యంగా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ చెప్పి యూట్యూబ్లో పనిచేసేవాళ్ళు. సో వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు చెప్పారన్నట్టు 80%, 85% సోషల్ మీడియా కాంటెంట్ రూరల్ నుంచి వస్తుందంట. కాంటెంట్ కాదు, వాచింగ్. ఎందుకంటే రూరల్లో హాఫ్ డే వరకు పనిచేయడము, లేకపోతే సీజనల్గా పనిచేయడము, లేకపోతే వాళ్ళకి ఏం అంటే వాళ్ళకి వేరే అవిగేషన్స్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టౌన్లో ఉంటాం, లేకపోతే సిటీలో ఉంటాం, మనం కంపల్సరీ జాబ్ పరంగా అయినా కానీ వీళ్ళు ఎంగేజ్ సో ఇప్పుడు ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పినట్లు, బాలగారు చెప్పినట్లు లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నట్టు సోషల్ మీడియా. సో కాకపోతే మేమేం చెప్తున్నామంటే సైబర్ సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేసి ఈ సైబర్ ప్రపంచాన్ని మీకోసము, మన సమాజం కోసము, మన దేశం కోసం వాడుకోవచ్చు. సేమ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ మీదనే ఇది డెవలప్ చేసినాం అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ మనం రక్షణ పొందుదాం మనంతకు మనం. సో గత పార్లమెంట్ సమావేశాల్లోనే హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు చెప్తూ 22,845
కోట్లు నష్టపోయినారు. ఇది అఫిషియల్ ఫిగర్స్. అన్అఫిషియల్ ఫిగర్స్ ఇంకో 10 టైమ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ సైబర్ నేరాల వల్ల సైబర్ నేరాల వల్ల ప్రజలు మోసపోయారు. అందులో ప్రాణాలు మానాలు కూడా పోయినాయి అన్నట్టు అడిషనల్ గా. సో ఈ 100 రకాల సైబర్ నేరాల్లో 10 రకాలు బాగా జరుగుతున్నాయి. కారణాలు 5. సో ఈ 5 కారణాలు ఏంటంటే అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనం అన్నట్టు. సో ముఖ్యంగా ఇప్పుడు మన స్కూళ్ళల్లో మన పిల్లలకు, ముఖ్యంగా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి చెప్పినాం. ఎక్కడైనా సైబర్ నేరాల గురించి చెప్పినారా? చెప్పట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ముక్కు మోహన్ తెలియని వాళ్ళు వచ్చి వాళ్ళను ఇట్లా సోషల్ మీడియాలో ఇంతకుముందు చెప్పారు కదా, స్టార్టింగ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తారన్నట్టు. సో ఖచ్చితంగా చెప్పాలంటే సోషల్ మీడియా ప్రభావము ఫ్యూచర్లో చాలా ఉంటుంది. మనం అవగాహన. చాలామంది ఏమనుకుంటారంటే, ముఖ్యంగా రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చింది. 88,800 మంది నష్టపోతే ఒక స్టాటిస్టిక్స్లో కేవలం 800 మంది మాత్రమే నిరక్షరాస్యులు. సో నష్టపోయిన వాళ్ళు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ అందరూ ఉన్నారు. రీసెంట్గా ఒక ఫార్మా ఎండి 25 కోట్లు నష్టపోయినాడు, ఒక డాక్టర్ 19 కోట్లు నష్టపోయినాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఒక ఈతరాని వ్యక్తి నీళ్ళలో దిగితే ఎలా మునిగిపోతాడో, సైబర్ నేరాల మీద అవగాహన లేని వ్యక్తి, సైబర్ ప్రపంచం మీద అవగాహన లేని వ్యక్తి మొబైల్ వాడితే అలా నష్టపోతారు. మీకు డౌట్ రావచ్చు, మేము మొబైల్ వాడుతున్నాం, మేము నష్టపోలేదని. అంటే మీరు ఇంతవరకు టార్గెట్ కాలేదు అంతే, అంటే నీళ్ళలో దిగలేదు అంతే. సో సైబర్ నేరాల మీద ఖచ్చితంగా అవగాహన కల్పించాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ అందరికీ. నేను చెప్పేది ఈవెన్ మన రాజ్ న్యూస్ ప్రముఖంగా నేను రిక్వెస్ట్ చేసుకునేది, ముఖ్యంగా ఎవరైతే అధికారులకు కావచ్చు, ఈవెన్ రాజకీయ నాయకులు కావచ్చు, సైబర్ నేరాల మీద ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గ్రౌండ్ లెవెల్ నుంచి, విలేజ్ లెవెల్ నుంచి అవగాహన కల్పిస్తేనే తప్ప, లేకపోతే 1930 కంప్లైంట్ చేస్తారు. ఈవెన్ మనీ బ్లాక్ కావట్లేదు, బ్లాక్ అయినా మళ్ళీ కోర్టు నుంచి నోటీస్ ద్వారా తెప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది అన్నట్టు. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు, అయిన తర్వాత ఫోన్ చేస్తుంటారు, బట్ పెద్దగా యూజ్ ఉండదు. మేము ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ కూడా నడుపుతున్నాం అన్నట్టు. దాంట్లో రోజుకు ఒక 20-30 సైబర్ న్యూస్ మేము పోస్ట్ చేస్తుంటాం. కాకపోతే వాటిని అబ్జర్వ్ చేసేనే, లేకపోతే ఏముండదు అన్నట్టు. సో మళ్ళా సోషల్ మీడియాలో మనకి ఈ లోన్ యాప్స్ అని కనబడుతూ ఉంటాయి. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు లోన్ ఇస్తాము అని కొన్ని వస్తూ ఉంటాయి. వాటి బారిన పడ్డారు కూడా చాలా వందల మంది ఉన్నారు. యాక్చువల్గా లోన్ యాప్స్ అనేది ఇప్పుడు సెకండ్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. రీసెంట్గా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, యాక్చువల్గా అతనికి మామూలుగా అయితే 2,000-3,000 లోన్ యాప్లో లోన్ తీసుకునే రకం అయితే కాదు, కానీ ఏదో క్లిక్ వచ్చింది, మీకు 5 లక్షలు లోన్ ఇస్తామని క్లిక్ చేసినాడు. డౌన్లోడ్ అయింది యాప్, ఇన్స్టాల్ చేసినాడు, ఒక 5,000 ఇచ్చినారు, ఇంకా సతాయిచ్చి పట్టినారు అన్నట్టు. సో ఈ లోన్ యాప్లు ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేస్తే చాలన్నట్టు, మీ ఫొటోస్, మీ కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. సో అట్లనే మ్యాట్రిమోనీ మోసాలు జరుగుతున్నాయి. అట్లనే ఉద్యోగాల కోసం ఈవెన్ కంబోడియా, లావోస్, థాయిలాండ్కి వెళ్ళి, థాయిలాండ్ కాదు, కంబోడియా, లావోస్, మయన్మార్కి వెళ్ళి అక్కడ సైబర్ నేరస్తులు మన వాళ్ళని, తెలుగు వాళ్ళతో, తమిళ వాళ్ళతో సైబర్ నేరాలు చేపిస్తున్నారు. చేయకుంటే వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. మన విశాఖపట్నం పోలీసులు 250 మందిని పిలుచుకొని వచ్చినారు, ఇంకా 5,000 మంది ఉన్నారు. అసలు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, అసలు ఏ కంపెనీలు అయినా అని మీరు సర్వీస్ చూడాలి, ప్రోడక్ట్ చూడాలి, ఆ కంపెనీకి వెళ్ళాలి, బ్యాలెన్స్ షీట్ చూడాలి, అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఆన్లైన్ బెట్టింగ్ రీసెంట్గా గవర్నమెంట్ బ్యాన్ చేసింది, మంచిదే, బట్ స్టిల్ ఆ విపిఎన్ మీద దాని మీద గేమ్స్ నడుస్తున్నాయి అన్నట్టు. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడిమాడు ఎవడు గెలవలే. సో గెలవడు కూడా. సో చాలామంది వాళ్ళ జీవితకాల సంపాదన అంతా సెకండ్ మీదే. సేమ్ అట్లనే న్యూడ్ కాల్ ట్రాప్స్, ఏజ్డ్ కానీ, యువత కానీ, ఎవరైనా కానీ, అసలు అవన్నీ యాక్చువల్ రికార్డెడ్ కాల్స్ అన్నట్టు. ఇలా తెలియదు, దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళు బ్లాక్మెయిల్ గురి అవుతారు, ప్రాణాలు పోగొట్టుకుంటారు. నేను ఇప్పటి వరకు ఒక 20 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడినాను, ముఖ్యంగా న్యూడ్ కాల్ ట్రాప్స్, లోన్ యాప్స్. సో వాళ్ళు భయపడి మనకు ఫోన్ చేస్తారు. నేను చెప్తాను, అంటే వాళ్ళకి రిలీఫ్ చెప్పాలి. అరే బాబు, నువ్వు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, వాడు ఎవడన్నా చూసుకుంటే జన్మధన్యం అవుతుంది, లైట్ తీసుకో, ఎక్కడ అప్లోడ్ చేయరు, సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏవి ఒప్పుకో. సో అని చెప్తే వాళ్ళు రిలాక్స్ అవుతారు అన్నట్టు. లేకపోతే ఏమవుతుందంటే చాలా మంది చేసుకున్నారు. నర్సాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నాడు. సో కొంతమంది జైలు కూడా వెళ్ళారు పొజిషన్ బట్టి. ఇప్పుడు ప్రదీప్ కుర్రుల్కర్ అని డిఆర్డిఎల్ డైరెక్టర్, అవతల ట్రాప్ చేసిన వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు. సో ఆబ్వియస్లీ దే వాంట్ సీక్రెట్స్. సో యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం సీక్రెట్స్ ఇచ్చినట్టు జైలు పోయినాడు. ఇప్పుడు ఎర్రవాడ జైల్లో ఉన్నాడు. సో ఈ సోషల్ మీడియా క్రైమ్స్ ఎంతవరకు వెళ్తున్నాయంటే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళ లైఫ్ పోతుంది, వాళ్ళ జాబ్స్ పోతున్నాయి, జీవితకాల సంపాదన పోతుంది అన్నట్టు. సో ఓన్లీ అవగాహన ద్వారానే మనం అరికట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ OLX ఫ్రాడ్స్ ఉంటాయి. మీరు ఏదైనా వస్తువు పెట్టినా కొనేవాళ్ళు ఉంటారు,
లేకపోతే వస్తువు అమ్మడానికి ఫేక్ ఉంటారు అన్నట్టు. మేము మిలిటరీ అని చెప్తారు, ఇంకోటి అని చెప్తారు. సో ఈవెన్ కేజ్రీవాల్ కూతురు నష్టపోయింది. మీరు ఓఎల్ఎక్స్ అన్నారు కాబట్టి నాకు గుర్తొస్తుంది, మా అంటే ఫ్రెండ్ సోఫా సెట్ ఏదో పెట్టిండు, సోఫా సెట్స్ అవి ఇవి అని చెప్పేసి ముందు అమౌంట్ ఏం చేసుకున్నారు, అమౌంట్ కట్టిన తర్వాత ఇంకా అంతే గోవిందా. సో మీరు చేయాల్సింది ఏంటంటే కామన్ సెన్స్ అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ కాదన్నట్టు. సో సేమ్ ఆన్లైన్లో జాబ్స్ గురించి డబ్బులు ఇవ్వద్దు, కేవైసీలు ఆన్లైన్లో దయచేసి చేయకండి. మీకు ఏదంటే బ్యాంక్ వెళ్ళాలండి, బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లింక్తో చేయండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇట్లా ముఖ్యంగా ఇవి థ్రెట్ కాల్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు థ్రెట్ కాల్స్ విపరీతంగా ఉన్నాయి. మేము పోలీసులు అని చెప్తారు, పార్సల్ వచ్చింది, ఏదైనా డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే మీరు మీ సిమ్ పేరు మీద ఎక్కడికో ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది తెలియక నాకు వరంగల్ నుంచి ఒక ప్రొఫెసర్ ఫోన్ చేసినాడు. యాక్చువల్గా నేను NIT వరంగల్లో చదువుకున్నాను, అక్కడ కూడా ఇచ్చాను స్పీచ్ ఇది, ఈవెన్ IITస్లో DRDLలో. సో DRDLలో చెప్పినప్పుడు మాత్రం DRDL డైరెక్టర్ ఆయన స్వయంగా చెప్తూ ఆయన పేరు మీద 25 ఫేక్ లోన్స్ ఉన్నాయంట. బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి 23 లోన్స్ సెటిల్ చేసుకున్నాడు, ఒక 2 లోన్స్ పే చేసినాడు. అట్లనే వరంగల్ నుంచి ఒక ప్రొఫెసర్ నాకు ఫోన్ చేసినాడు, అంటే అతను NIT వరంగల్ ప్రొఫెసర్ కాదు, ఇంకో డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్. సో ఆయన ఎక్కడో మళ్ళీ తెలియదు, రియల్గానో తెలియదు, ఏదో ఒక ఫోన్ సైట్లో ఈమెయిల్ ఎంటర్ చేసినాడు. సో ఆ సైట్ వాళ్ళు నాకు తెలిసి క్రిమినల్స్కు అన్నీ సేల్ చేస్తానట్టుంది. వాళ్ళు మేము ఢిల్లీ పోలీసులము అని చెప్పి మెయిల్ చేసే వాళ్ళకి ఇతను చెమటలు పట్టి చేసినాడు, ఫోన్ చేసినాడు, ఇట్లా డబ్బులు కట్టమంటున్నాను. సో దయచేసి ఫస్ట్ అడుసు తొక్కనేలా కాలు గడగనేలా. సో ఎన్ని రాంగ్ థింగ్స్ చేయకండి, చేసినా కానీ భయపడకండి. సో వీ హ్యావ్ సిస్టమ్, మనకు రాజ్యాంగం ఉంది. సో మనకు లోకల్ పోలీసులు ఉంటారు, లోకల్ పోలీసులకు చెప్పండి, 1930కి చెప్పండి. సో తద్వారా మీ అంతకు మీరు రక్షణ పొందుతారు. లేకపోతే ఏమవుతుందంటే సైబర్ నేస్టులు మన గుమ్మం దగ్గర కాదు, మన పర్సులో ఉంటారు అన్నట్టు. సో ఇంతకుముందు భౌతిక దొంగతనాలు మనకు తెలియకోకుండా జరిగేటి. సో ఈ మొబైల్ ఏవైతే సైబర్ దొంగలు మన సహకారంతో జరుగుతున్నాయి. మన సహకారంతో ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం మనకు అవగాహన లేకపోవడం వల్ల. సో అవగాహననే నివారణ అంతే. సో మేము సైబర్ సత్యాగ్రహం అని ఈ అవగాహన తెప్పించడానికి పెద్ద ఎత్తున వివిధ రకాల సంఘాలతోనూ ఇట్లా మీడియాతోనూ చాలా కృషి చేస్తున్నాం అన్నట్టు గత 10 సంవత్సరాలు. రైట్. శ్రీధర్ గారు మేడం, శ్రీధర్ గారు ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసేయాలి, లేకపోతే అసలు లోపల మనసు ఆగదనమాట. దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఇది చూస్తూ ఉండాలి. అది ఒక రకమైనటువంటి పిచ్చి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందని చెప్పేసి ఏది పడితే అది పోస్ట్ చేయడం అనేది ఇంకొక రకమైనటువంటి పిచ్చి. అయితే దీనివల్ల వచ్చేటువంటి ముప్పును ఎందుకు యూత్ కావచ్చు, లేకపోతే అడల్ట్స్ కావచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు కూడా దీనికి అంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అసలు సెల్ ఫోను, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టానో, ఎక్స్ ఏదైనా సరే ఆ అడిక్షన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మీరంటే దీని పట్ల బాగా అవగాహన ఉంది కాబట్టి స్క్రీన్ స్పేస్ తగ్గించుకుంటూ మీరు రకరకాలుగా ఫేస్బుక్కి దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి మాలాంటి వాళ్ళకి ఎలా, అది ఏం చేయాలంటారు? మేము వాస్తవంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. నేను గత 4 సంవత్సరాలుగా న్యూస్ పేపర్ అనేది పట్టుకోలేదు సీరియస్. అలాగే యూట్యూబ్ లో వచ్చేటప్పుడు కంటెంట్ కూడా నాకు ఏదైనా కాంటాక్ట్ యూస్, నాకంటే సెల్ఫ్ కాన్షియస్ లివింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది యువత పెద్ద సేమ్ పెద్దవాళ్ళు కూడా మిస్ అవుతున్నారు. పెద్ద సమస్య ఏంటంటే కనుక నాకేం కావాలి, ఏం వద్దు, ఈ చాయిస్ ఏం కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చి ఒక వీడియో పెడతారు, ఏమైనా వీడియో పెడతారు, ఫలానా ఫుడ్ తింటే కదా క్యాన్సర్ వస్తుందని పెడతారు అనుకోండి. సో బయట స్ట్రీట్ ఫుడ్ తింటే క్యాన్సర్ వస్తుందని ఫుడ్ ఒక వీడియో పెడతారు అనుకోండి. ఇప్పుడు రోజు తినే వ్యక్తికి, చాలా హ్యాపీగా ఉన్న వ్యక్తికి తన ఇంటర్నల్ ఎండోక్రైన్ సిస్టమ్ వచ్చేటప్పటికి అంతా హ్యాపీగా ఉండేసి నిజంగా అలాంటి ఛాన్సెస్ ఉన్నా కూడా ఎపిజెనెటిక్స్ ప్రకారం ఆ DNA సీక్వెన్సింగ్ లో క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదు, ఇది హ్యాపీగా ఉన్న వ్యక్తికి. కానీ ఎప్పుడైతే కనుక అతను ఆ వీడియో చూసి భయపడటం మొదలు పెడతాడో అతను ఒకటే ఆ ఫుడ్ తిన్నాడు, దానికి రిజల్ట్ ఏం కావాలో దాన్ని తన ఇంటెన్షన్ లో, తన మెటబాలిజం మొత్తంలో కూడా చేంజెస్ తెచ్చుకున్నాడు. అంటే నేను చూస్తున్నా అంటే కంటెంట్ కన్సంప్షన్ అనేది కాన్షియస్ గా ఎలాంటి వీడియో చూస్తున్నామో, ఎలాంటి కంటెంట్ చూస్తున్నామో తెలియకపోతే కనుక మన ఫిజికల్ లో మెంటల్ హెల్త్ మొత్తాన్ని సర్వనాశనం చేసుకుంటున్నట్టు. సో ఎందుకు మీరు అన్నట్టు ఎడిక్షన్ ఎందుకు తెలియకదంటే పీపుల్ కి పర్టికులర్ గా బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్స్ ఒక పనిని 21 days 40 days అలా చేస్తూ వెళ్తే ఒకటి కొత్త న్యూరల్ నెట్వర్క్స్ క్రియేట్ చేసి స్ట్రెంత్ చేసి మళ్ళీ అది చేయాలని తాడుతుంది. అంటే వాకింగ్ చేయాలనుకోండి, వాకింగ్ కూడా అందుకనే ఒక హ్యాబిట్ లా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా మళ్ళీ చేయడం ఉండేది.
సేమ్ అదే ప్రిన్సిపల్ ఫేస్బుక్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోస్ట్ పెట్టాను, నాకు 100 మంది లైక్లు కొట్టారు అనుకోండి. ఈ 100 మంది లైక్లు ఫేస్బుక్ వాడు వెంటనే చూపించారు. ప్రతి 5 నిమిషాలకి ఒక 2-3 లైక్లు చూపిస్తాడు. 100 ఫస్ట్ వచ్చి ఉంటాయి, కానీ వాడు ఏం చేస్తాడంటే డిలేడ్ రెస్పాన్స్ చూపిస్తూ, అంటే దీని మీద ఏం చేస్తున్నారంటే, నేను 1960s లో ఒక వేరే రీసెర్చ్ జరిగింది, దానిని ఫేస్బుక్ వాళ్ళు ఫాలో అవటం మొదలు పెట్టారు. ఏం రీసెర్చ్? చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలుకలని బోన్ లో పెట్టేసి ఒక టైంకి, రోజు ఒక టైంకి ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఫుడ్ వాటికి పెడుతూ ఉంటాడు. ఆ టైంకి వస్తున్నప్పుడల్లా కూడా ఆ టైం అయిన వెంటనే బయలాజికల్ గా వాటిలో చేంజెస్ అవటము, సో సలైవా పోవటము, ఎవ్రీథింగ్ ఇవంతా కూడా ముందుకు వచ్చి బోన్ గేట్ దగ్గరికి రావడం ఎంత జరుగుతూ ఉండేది. సో టైం అనేది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్. ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ని పెట్టుకొని ఒక మనిషిని కావచ్చు, లేకపోతే ఒక జంతువుని కావచ్చు, కొన్ని పారామీటర్స్ ని బేస్ చేసుకొని వాటి లోపల సైకలాజికల్ గా, బయలాజికల్ గా చేంజెస్ తీసుకురావచ్చు అన్నదాన్ని రీసెర్చ్ అది. సో ఫేస్బుక్ నుంచి రిటైర్ అయిన ఒక ఎంప్లాయీ, రిటైర్ కూడా బయటకు వచ్చిన ఒక ఎంప్లాయీ తెలియజేసింది ఏంటంటే, ఫేస్బుక్ ఆల్గరిథం అనేది అలా డిజైన్ చెప్పారు. అంటే ఒక మనిషి మళ్ళీ ఫేస్బుక్ కి కనెక్ట్ అయి ఉండటం కోసం, అంటే తన పనులు, తన ఉద్యోగాలు, తన అన్ని పక్కన పెట్టేసి తానేదో ఫేస్బుక్ లో పనిచేసి వాళ్ళు ఏదో శాలరీ ఇస్తున్నట్టుగా, వాళ్ళు ఏదో ఊరికం చేస్తున్నట్లుగా మనం స్పెండ్ చేస్తున్నాం. అంటే రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ఎడిక్టివ్ ప్యాటర్న్. ఆ కలర్స్ కూడా చూడండి, రెడ్ కలర్ అనేది మనం చూసినట్లే డేంజర్. అంటే వాస్తవంగా ఒక లైక్ అనేది, మీకు రోడ్డు మీద రెడ్ కలర్ చూస్తే యాక్సిడెంట్ అయ్యే స్కోప్ ఉంటుంది అనేది, ఆ అలర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు జీవితాన్ని కాపాడుకోవడానికి. కానీ ఫేస్బుక్ లో ఒక రెడ్ కలర్ మీద ఒక వైట్ వస్తే కనుక అది వార్నింగ్ సిగ్నల్ మన బ్రెయిన్ లో కంప్లీట్ గా ఒక అలర్ట్ చేసిన అమిగ్డాలా అనే ఎమోషనల్ సెంటర్ అలర్ట్ చేసి ఏదో సంథింగ్ నాకు అర్జెంట్ అని చెప్పేసి నాకు భావన కలిగిస్తుంది. అంటే ఇలా నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ చూసిన వెంటనే ఏమైంది, పీపుల్ కి మళ్ళీ రావాలని చెప్పేసి భయం కొంచెం అని చెప్పేసి భావన పట్టుకుని వస్తూ ఉన్నారు, స్ట్రెస్ గురవుతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. సో అది అడిక్షన్ అయిపోయింది. ఎవరైతే నేను బలహీనుడిగా తయారవుతున్నాను సోషల్ మీడియా వలన అని చెప్పేసి అన్న విషయం అర్థం చేసుకుంటారో, ఆటోమేటిక్ గా ఈ రోజు నిజంగా రోజు గారు ఒక మాట నాకు చాలా సార్లు అనిపిస్తుంటుంది. ఈ రోజు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసేవాళ్ళు యువకులు కాదు, బయట జస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఓన్లీ సోషల్ మీడియా ఎంతవరకు వాడాలి అంతవరకు వాడేవాళ్ళు యోగులుగా చూపిస్తారు నాకు. వావ్, సూపర్. సో ఆ వరుసలో ముందు వరుసలో ఉండేది మీరే, నాకు తెలుసు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను కదా. అయితే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే శ్రీధర్ గారు, ఇప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, లేకపోతే అంటే ఫోన్లో మాట్లాడకపోయినా కూడా పక్కనున్న కొలీగ్తో అక్కడ పెట్టేసి ఏదో ఒక టూర్ ప్లాన్ గురించో, లేకపోతే ఒక షాపింగ్ గురించో, శారీసో, జ్యువెలరీనో, లేకపోతే ఇంకొకటి ట్రైన్లో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా, ఏదో ఒకటి మాట్లాడతాం ఆ టూర్ గురించి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెకండ్లో ఫోన్ ఓపెన్ చేస్తే దానిలో మనం వెళ్ళాలనుకున్న ఆ ప్లేస్కి సంబంధించినవన్నీ వస్తూ ఉంటాయి, అండ్ ఫ్లైట్ కి సంబంధించినవన్నీ వస్తుంటాయి. అంటే ఎలాగా ఫోన్ ఏమన్నా వింటోందా ఏంటి? అంటే ఒకటండి, వాయిస్ అసిస్టెంట్ ఇవన్నీ మనం జస్ట్ ఒక వాయిస్ తో మన వెదర్ తెలుసుకోవాలని ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే కోరుకున్నామో, వాయిస్ అసిస్టెంట్ దే ఆర్ కంటిన్యూస్లీ లిజనింగ్ బ్యాక్గ్రౌండ్ అండి. ఎలాంటి ఒక కీవర్డ్ కోసము, ఓకే గూగుల్ అన్న కొంచెం ఎగ్జాంపుల్, ఆ పదం కోసం నిరంతరం వింటూనే ఉంటాయి. కానీ ఇక్కడ దాన్ని ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైనా గూగుల్ మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ లో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూస్తే కనుక వాట్ ఎవర్ ద డేటా దే కలెక్ట్ దే కెన్ యూస్ దెమ్ యాజ్ ద మార్కెటింగ్ ఇది. సో ఏం చేస్తూ ఉంటారు, ఈ వాయిస్ స్నిప్పెట్స్ కానీ, లేదా వెబ్ పేజీకి వెళ్ళిన కుకీస్ కానీ, లేకపోతే మెయిల్స్ లో కింద వచ్చేటప్పటికి చిన్న ఇమేజ్ పిక్సెల్స్ రూపంలో ఉంటాయి, యాక్చువల్లీ ట్రాకింగ్ కుకీస్ అంటాము. ట్రాకింగ్ కుకీస్ వీటన్నిటిని ఎంబెడ్ చేసేటప్పుడు వాటి ద్వారా మనం ఎలాంటి ప్రోడక్ట్ చూస్తాము, ఇందాక మీరు అనుకున్నట్లుగా మనం ఒక దగ్గర కూర్చున్నప్పుడు మనం మాట్లాడుకునే వాయిస్ డేటా అంతా క్యాప్చర్ చేసి దాని ద్వారా సేమ్ అదే రకమైన ప్రోడక్ట్ లో, ఇప్పుడు గోవాకి వెళ్ళాలనుకుంటున్నాం, నెక్స్ట్ గోవాకి సంబంధించిన ఫోటోస్ కనపడతాయి. సో బుక్ హోటల్ ఎట్ గోవా అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్, అంటే డేటాను మార్కెటింగ్ కోసం ఏ గూగుల్ కానీ, ప్రపంచంలో ఏ సంస్థ కానీ మనకు ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వడం కోసం వాళ్ళు ఏమి ధర్మాలు చేసే వ్యక్తులు కాదు, పెద్ద కార్పొరేట్లు అండి. నిజం చెప్పాలంటే మనం అనుకుంటాం రాజకీయ నాయకులు, సినిమా తారులు వీళ్ళంతా కూడా చాలా సెల్ఫిష్ అని చెప్పేసి వాళ్ళు లక్ష చేసి ఇచ్చేస్తారు, లేకపోతే ఇదని చెప్పేసి. ప్రపంచంలో ఒక సామాన్య వ్యక్తిని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్న సంస్థ ఏమన్నా ఉన్నాయి అంటే కనుక ఈ సోషల్ మీడియా సంస్థలు. ఫేస్బుక్ ని మీరు తీసుకోండి, ఫేస్బుక్ లో గతంలో ఒక 10 పోస్టుగా ఒక యాడ్ కనపడేది, ఇప్పుడు ప్రతి 2 పోస్టుకి ఒక యాడ్ కనపడుతుంది స్పాన్సర్డ్ అని చెప్పేసి. అంటే ఎంత టైం ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
పావు గంట సేపు టైం స్పెండ్ చేయడానికి అక్కడ వస్తే పావు గంట నాకు కావాల్సిన కంటెంట్ ఓన్లీ 2 minutes మాత్రమే 3 minutes ఉంటే నా క్వాలిటీ ఆఫ్ టైం అనేది ఎంత దారుణంగా పడిపోయినట్టు. వాడు చూపించే యాడ్లు నేను ఎందుకు చూడాలి ప్రతి 2 పోస్టులకి? అంటే ఈ అవేర్నెస్ లేకపోవటం వలన నిజం చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ లో కానీ జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో దే కెన్ అప్రోచ్ ద కోర్టు, అక్కడ వచ్చి ఏదన్నా సంథింగ్ ఇచ్చేస్తే కనుక సోషల్ మీడియా కంపెనీస్ మీద ఎంతో కొంత కంట్రోల్ తీసుకొస్తారు కుకీస్ వీటన్నిటి పరంగా. కానీ ఇండియాలో వచ్చేటప్పటికి కనీసం నా క్వాలిటీ ఆఫ్ టైం అనేది తగ్గిపోతూ ఉంది. నేను స్పెండ్ చేసే టైం ని వీళ్ళంతా లాగేస్తున్నారు సజెస్టెడ్ వీడియో చూస్తూ. ఇప్పుడు నేను ఒక వీడియో ఏదో తెలుసో తెలియకో ఒక చిన్న ఇద్దరు రాజకీయ నాయకులు వీడియో చూస్తే తెలుసో తెలియకో అంటే నాకు కాన్షియస్ గా ఉండి ఎప్పుడైనా చూస్తే నాకు నెక్స్ట్ 10 అదే వస్తుంటే కనుక అసలు ఏం రైట్ ఉంది గూగుల్ కో యూట్యూబ్ కో వీళ్ళకి నాకు అది చూపించే రైట్? అదేమంటే మెషిన్ లెర్నింగ్ అంటారు. మెషిన్ లెర్నింగ్ ఏంటి? హ్యూమన్ బీయింగ్ మీద మీ అల్గోరిథం ని ప్లే చేయడం అనేది హౌ యు ఆర్ హైజాకింగ్ హ్యూమన్ నేచురల్ ఇంటెలిజెన్స్. ఐ హావ్ నేచురల్ ఇంటెలిజెన్స్. నాకు ఏ కంటెంట్ కావాలో నేను సెలెక్ట్ చేసుకునే స్విచ్ నాకుంది. నువ్వు మెషిన్ లెర్నింగ్ పేరు మీద మీకి ఎంగేజ్మెంట్ పెరగడం కోసం, మీకు ఎక్కువ వీడియోలు చూడటం కోసం నా సైకాలజీ మొత్తం హైజాక్ చేసి అదే రకమైన కంటెంట్ మళ్ళీ చూపించుకోవడానికి ఒక మనిషి మంచిగా ప్యూర్ గా ఉన్న వ్యక్తిని కూడా సర్వనాశనం చేసి నెగిటివ్ గా తయారు చేసే విధంగా తయారు చేస్తున్నారు. కరెక్ట్. ఎస్, రైట్. బాలగారు, ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా పోలీసులు ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు వీటిపైన ఎక్కువగా నజరు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ కామెంట్స్, ఇందాక మనకి మాధవరెడ్డి గారు కూడా చెప్పారు, కామెంట్స్ ఎక్కువ చూస్తాను. ఆ కామెంట్స్ చూస్తే నిజంగా చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు పాలిటిక్స్లో అయితే ఇంక అసలు చెప్పే అవసరమే లేదు. ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి కూడా పనికిరానటువంటి భాషలో ఆ కామెంట్స్ ఉంటాయి. సో ఇలాంటి అబ్యూజివ్ కామెంట్స్ పెడితే కూడా అది పనిషబులేనా? సి వన్ థింగ్, ఇప్పుడు కామెంట్స్ అనేది ఇందాక మాధవరెడ్డి గారు చెప్పింది అండ్ శ్రీధర్ గారు చెప్పిన దాంట్లో కూడా నేచర్ ఆఫ్ ఇన్క్యూబ్యూట్ ఆఫ్ డేటా ఏమి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ ఇప్పుడు నేను ఈ రోజు ఈ వీడియో చూస్తున్నాను, నేను ఒక కామెంట్ పెడుతున్నాను, బ్యాడ్ కామెంట్ పెడుతున్నానంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని మా లీగల్ భాషలో రెస్గెస్ట్రై అంటారు. ఈ రోజు భారతదేశంలో ఇంత క్రైమ్ పెరిగిపోవడానికి, క్రైమ్ ఇంకా కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా ఎవరికైనా? ద వెరీ సేమ్ సిస్టమ్స్. మన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అదే సిస్టమ్స్. యాక్చువల్లీ మనం ఆ సిస్టమ్స్ దేన్ని క్రియేట్ చేసుకున్నాం? సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకు క్రియేట్ చేసుకున్నాం అంటే క్రైమ్ ని జరగకుండా కాపాడడం కోసం, ప్రివెన్షన్ చేసుకుంటూ పబ్లిక్ ని డిజార్డర్ అవ్వకుండా ఆర్డర్ లో పెట్టుకుంటూ రావడం కోసం మనం తెచ్చుకున్నాం. కానీ ఈ రోజు ఏమవుతుంది? క్రైమ్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అబ్యూజ్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ ఇల్లీగాలిటీ జరిగేది అక్కడి నుంచి జరుగుతుంది. సో ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ప్రజల యొక్క మైండ్ లో డేటా ఏముంటుంది? సో వాళ్ళ దగ్గర బ్యాడ్ డేటా ఉంటుంది, అలానే నెగిటివ్ డేటా ఉంటుంది. అలానే ఈ బ్యాడ్ కామెంట్స్ రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మైండ్ లో అవి స్టోర్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే మనం పర్టికులర్ వీడియో చూస్తున్నామో పాజిటివ్ కంటే నెగిటివ్స్ ఎక్కువ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఐస్ తో చూడగానే న్యూరో ఒక ఆన్సర్ ఇస్తుంది, అది స్పీడ్ వెళ్ళిపోతుంది, మరి అవునన్నా కాదన్నా కూడా. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే మనకున్నది ఒకటే ఒక వెపన్, ఒక టూల్ అండి. బేసికల్ గా ఇండియాలో రాజ్యాంగం మనం ఎందుకు, కాన్స్టిట్యూషన్ ఎందుకు ప్రియాంబుల్ పెట్టుకున్నాం అంటే ఈక్వాలిటీ, ఆపర్చునిటీ, పీస్ అండ్ ట్రంక్వాలిటీ. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాము అంటే బేసికల్ గా రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఈ అన్రెస్ట్ డివిడ్ అవ్వడానికి లేకపోతే ఇలాంటి సోషల్ ఇంపాక్ట్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే మనము బేసిక్ ఫండమెంటల్ లైఫ్ మన దగ్గర లేదు. ఈ బేసిక్ ఫండమెంటల్ లైఫ్ యొక్క సస్టైనబుల్ సర్వైబిలిటీలోనే మనం ఇలాంటి రాంగ్ డూయింగ్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాం. సపోజ్ ఒక 10 years బ్యాక్ మీరు తీసుకుంటే 2012, 10, 11, 12 ఆ టైంలో సోషల్ మీడియా అనేది ఫేస్బుక్ అంటే ఏదో నా ఫ్రెండ్స్ కలుస్తారనో, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇంకొకరికి తెలుస్తారనో, లేకపోతే నా ఫ్రెండ్స్ ద్వారా ఇంకొక పరిచయం అవుతారో అని చెప్పేసి మనం ఫ్రెండ్షిప్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇందాక శ్రీధర్ గారు అన్నప్పుడు బిగ్గెస్ట్ మాఫియా ఏదైనా ఉందంటే కార్పొరేట్ మాఫియా అంటే ఎస్ అబ్సల్యూట్లీ కార్పొరేట్ మాఫియా నిజమే. కానీ ఇక్కడ ఇంకా 2 things ఉన్నాయి. ఈ కార్పొరేట్ మాఫియాలో వెళ్ళే వాళ్ళు ఎవరు? వెరీ సేమ్ మనమే. మళ్ళీ వీఆర్ ద సిటిజన్స్, మనమే అక్కడికి వెళ్తున్నాం, మన ఐడియాలజీని అక్కడ పుట్అప్ చేస్తున్నాం, మన ఐడియాలజీ నుంచి వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎక్కువ శాతం ఎక్కడ మారాలంటే ఇందాక మాధవరెడ్డి గారు అన్నప్పుడు స్కూలింగ్ డేస్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి మనము రిఫార్మ్ అనేది తీసుకుని రావాలి. ఒక డెకెడ్ అయినా తీసుకురావాలి. 10 years ఓవర్ ద నైట్ ఇప్పుడు చేంజ్ అవుతుందంటే హైలీ ఇంపాసిబుల్, అది జరగని పని. మీకు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా ఎగ్జిక్యూషన్ ఎప్పుడు జరగదండి. సో ఇండియాలో గత 10 years నుంచి మీరు ఒకసారి చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పడిపోయినంత డ్రాస్టిక్ డిజాస్టర్
నాకు తెలిసి ఇంకో వేరే ఏ జోనర్స్ లో లేదు. ఎందుకు అంటే ఈ రోజు మీరు ఏ స్కూలింగ్ లో తీసుకున్నా ఇప్పుడున్న ప్రెసెంట్ స్కూలింగ్ లో లగ్జరీ లావిష్నెస్ అనే డిఫరెన్షియేట్స్ జరిగిపోతున్నాయి. ఇఫ్ యూ పే 1 lakh rupee, you will get something other class. If you pay 90,000, you will get some other room. సో ఇలా ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే పోయిందో అక్కడ మీకు డిఫరెన్షియేట్స్ అంటే మీకు పార్షియాలిటీ ఇంపార్షియాలిటీ లాగా, అదే విధంగా మీకు ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ లాగా చిన్న తనంలోనే మనం మైండ్ లో ఇంజెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మైండ్ లో మనం ఇంజెక్ట్ చేస్తామో ఒక ఏజింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత హ్యాపీ హార్మోనియస్ ఏజెస్ అని కొన్ని అంటామండి. ఏ ఏజెస్ అంటే అవి మీకు 6 years నుంచి 12 years మధ్యలో ఉన్నవి హ్యాపీ హార్మోనియస్ ఏజెస్ అంటారు దాన్ని. ఈ ఏజెస్ లోనే మీరు ఏమున్నా కూడా ఒక పౌరుణ్ణి డిజైన్ చేయగలుగుతారు, అది మంచి వైపు అయినా చెడు వైపు అయినా. ఈ రోజు మన సిస్టమ్ ఒకసారి తీసుకుంటే మీరు ఫేస్బుక్ అనో లేకపోతే సోషల్ మీడియానో లేకపోతే వాట్ ఎవర్ యూ నేమ్ కాల్, దానికంటే డేంజరస్ ఎక్కడ ఉంది అంటే ఇన్సైడ్ ఆఫ్ డొమెస్టిక్ లైఫ్ లో మనకు ఎక్కువ ఉంది. మనం ఉంటున్న ఇంట్లో, మన బంధువుల్లో, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో ఈ ఉన్న డేటానే మనకు సోషల్ మీడియాలోకి వస్తుంది. టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే సోషల్ మీడియాలో ఎటువంటి డేటా లేదు, ఇస్ జీరో. సోషల్ మీడియా ఇస్ ఓన్లీ ఏ ప్లాట్ఫామ్, అంటే పాసింగ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అది అంతే. బట్ ఈ డేటా అందరూ ఇచ్చేది ఎవరు అంటే ఇందాక మన మాధవరెడ్డి గారు చెప్పినప్పుడు ట్రాఫిక్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ వస్తుంది అని అంటున్నారు. అబ్సల్యూట్లీ నిజమే, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ వస్తుంది. ఎందుకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ వస్తుంది, రీజన్స్ ఏంటి అంటే అక్కడ మీకు హాలిసినేషన్స్ లోకి ఎక్కువ జనాలు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు మీరు 15-20 years బ్యాక్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి కానీ లేకపోతే స్టేట్ హెడ్ క్వార్టర్స్ కి కానీ విలేజింగ్ ఏరియాస్ కనెక్ట్ లో లేవు. ఈ రోజు కనెక్షన్ ఎప్పుడైతే మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ కి పెరిగిపోయాయో ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్ ని వాళ్ళు బ్యారేజ్ చేసుకుంటూ కంపారిజన్ చేసుకుంటూ అక్కడ ఉండలేక అక్కడి నుంచి మూవ్ అవ్వలేక హాలిజినేషన్స్ లోకి వెళ్ళిపోయి ఉన్న దాంట్లో నుంచి వాళ్ళు ఎక్స్ప్లోర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఆ ఎక్స్ప్లోర్ అవ్వాలని ట్రై చేసే క్రమంలోనే ఈ సిటీ లైఫ్ లో లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ హెడ్ క్వార్టర్స్ లైఫ్ లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో లైఫ్ లో ఉన్న డేటాని దాన్ని వీఆర్ పుట్టింగ్ ఇన్ టు ద సోషల్ ప్లాట్ఫామ్స్. ఈ సోషల్ ప్లాట్ఫామ్ లో ఎప్పుడైతే మనం డేటా పెడుతున్నామో దట్ డేటా ఇస్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్. ఓకే, ఈ డేటా వెళ్ళిపోవడం వల్లనే జరుగుతుంది తప్ప వాస్తవంగా సోషల్ మీడియా వల్ల ఎటువంటి హామ్ లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో డేటా పెట్టేదే మనము. ఈ డేటా ఎక్కడుంది ప్రెసెంట్ ఏంటి అంటే ప్రాక్టికాలిటీ లైఫ్ లో మనకుంది. ఈ ప్రాక్టికాలిటీ లైఫ్ లో నుంచి మనం ఆ రాంగ్ డేటాని డిలీట్ చేయకపోతే ఇంకా కొద్ది రోజుల్లో ఈ సోషల్ మీడియా వెపన్ తోనే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటారు, సెల్ఫ్ మర్డర్స్ చేసుకుంటారు. అలానే ఇంకా కొన్ని రీసెంట్ గా మనం కొన్ని సినిమాలు కూడా చూసాం. మర్డర్ చేయడానికి ఒక ఎంతూసియాస్టిక్ గా గేమింగ్స్ కూడా మనం నేర్చుకొని అలా కిల్ చేస్తాం. మనకు తెలియదు అది ఎందుకు తెలియదు అంటే ఆంథ్రోపాలజీ సైకాలజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ అండి, ఈవెన్ అనిమల్స్ కి కూడా. మీరు చాలా మంది చూస్తుంటారు, ఒక జింకతో ఎవరో మాట్లాడారంట, ఏనుగుతో మాట్లాడారంట, చిలకతో మాట్లాడుతున్నారంట, అంటే సిగ్నల్స్ తో మాట్లాడుతున్నారని హ్యూమన్స్ అంటుంటారు. అది బేసికల్ గా సైకాలజీ అండ్ ఆంథ్రోపాలజీ. ఆ సిగ్నల్స్ ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా మూమెంట్స్ అనేది ఉంటాయి. రైట్ మూమెంట్ ఆర్ రాంగ్ మూమెంట్ ఎలా వస్తుంది అంటే ఇది నేను లీగల్ అండ్ సైంటిఫికల్ గా చెప్తున్నాను మీకు. సో దీన్ని లీగల్ భాషలో మెన్స్ రియా యాక్టర్స్ రియా అని అంటారు. ఎందుకు మెన్స్ రియా అండ్ యాక్టర్స్ రియా అంటారంటే ఒక క్రైమ్ చేయాలంటే ఫస్ట్ మెన్స్రియా ఉండాలి. అలానే యాక్టర్స్రియా అంటే యాక్ట్ చేసే గుణం ఉండాలి. అంటే ఒక చెడు చేసే ఆలోచన రావాలి, దానికి తగ్గట్టుగా యాక్ట్ కూడా చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆలోచనని ఎక్కువ పెంపొందించడానికి మన రియల్ లైఫ్ లో ఉన్న డేటాని తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టి మనం ఈ రోజు ఏమనుకుంటారంటే సోషల్ మీడియా ఇస్ వెరీ బిగ్గెస్ట్ వెపన్ అనుకుంటాం. ఎస్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ అ డెడ్ వెపన్. ఆ వెపన్ కి వచ్చే లైఫ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన ప్రాక్టికల్ లైఫ్ లో ఉన్న డేటానే వస్తుంది. ఎస్. సో మాధవరెడ్డి గారు, ఫైనల్ గా ఈ అనవసరమైనటువంటి యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవడం కావచ్చు, మన ఆధార్ పాన్ నెంబర్లు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ వాటి గురించి ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు? యాక్చువల్గా చెప్పాలంటే మనం రియల్ లైఫ్లో ఏం చేస్తామో సోషల్ మీడియాలో అదే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో మన డాక్యుమెంట్స్ ఎక్కడంటే అక్కడ ఇవ్వం కదా సోషల్ మీడియాలో. రియల్ లైఫ్లో మనం బజార్లో ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కొట్టడం, లేకపోతే ఏదన్నా అని స్ట్రిప్పింగ్ డ్రెస్ ఇవన్నీ చేయం కదా, సోషల్ మీడియాలో చేస్తున్నారు అన్నట్టు. సో సోషల్ మీడియాలో మన ఇంతకుముందు స్పీకర్స్ చెప్పినట్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు అన్నట్టు. అందుకోసమే నేను ఒక చిన్న కవిత కూడా రాసినాను దీని మీద. ఫేస్బుక్ ఒకటి పిల్లలను పెడతావు పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్కవాళ్ళ నస ఎక్కువాయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనసులు దగ్గరున్నా మనసులు దూరమాయా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం దగ్గర వాళ్ళని మర్చిపోయినాం, ఎక్కడో దూరం వాళ్ళు, అసలు దూరం వాళ్ళు దగ్గరికి రారు, ఎక్కడో వచ్చినా అని ఆ సైబర్ నేరస్తులు వస్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ మీడియాను మన కోసం వాడుకోకుంటే అది విషం అవుతుంది, మన కోసం వాడుకుంటే అది అమృతం అవుతుంది. సో మన కోసం ఎలా వాడుకోవాలనేది మనకు
విద్యా వ్యవస్థలో రావాలి. ఈ మనం ఉండే విద్యా వ్యవస్థలో వాళ్ళు చెప్పే A+B² ఎక్కడా పనికిరాదు. ఆ ఎగ్జామ్స్లో ఆ 2 మార్కులు వస్తే వస్తాయి, లేకపోతే లేదు. సో ఇక్కడ సమాజంలో జరుగుతున్న ప్రతి విషయమును వాళ్ళకి ప్రాక్టికల్గా చెప్పాలి. యాక్చువల్గా ఎంతవరకు అంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన స్కూల్ లెవెల్ నుంచి పెన్ను, పేపరు, పుస్తకము, డ్రెస్సు, షూ అన్నీ కొంటున్నాం కదా. పిల్లలకి అవి ఎక్కడ తయారవుతున్నాయి, మన దగ్గరికి ఎలా వస్తున్నాయి అనేది ఎక్కడ చెప్పట్లేదు. సో అట్లానే ఈ సోషల్ మీడియా కూడా ఇది ఏంటి, దీని పర్పస్ ఏంటి, దీన్ని మన కోసం, మన నాలెడ్జ్ కోసం ఎలా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టూల్స్ వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చినాయి. ఇవి మన కెరియర్ కోసం, మన బిజినెస్ కోసం, లేకపోతే మన చదువు కోసం, దీనికోసం ఎలా వాడుకోవాలనేది వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేయాలి. అంటే ఈ విద్యాలయాల్లో వాళ్ళకు చెప్పడం కూడా చేతనవుతుందో లేదో తెలియదు. సో ఇది ఎట్లుందంటే మదర్ టంగ్ మాది రావాలి. అదే మళ్ళా పుస్తకాల్లో చెప్పినారంటే ఎవరు నేర్చుకోరు. సో పుస్తకాల్లో చెప్తున్నారంటే ఏదైనా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో చెప్తున్నారంటే మళ్ళీ రౌండ్ 0 అవుతుంది అన్నట్టు. సో న్యాచురల్గా రావాలి. రీసెంట్గా నేను ఒక ఆర్గనైజేషన్కి ఈ సైబర్ నేరాల మీద మాట్లాడడానికి పోయినప్పుడు నాకు ఫస్ట్ ఒక ఫార్మాట్ ఇచ్చినారు. ఈ స్మిషింగ్, విషింగ్, ఫిషింగ్ మా కస్టమర్స్కి లేకపోతే మా ఎంప్లాయీస్కి ఈ విషయం మీద అవగాహన కల్పించాను. నేను చెప్పినాను అది పక్కన పెట్టి నీ పిల్లలకి నీ మదర్ టంగ్ ఎట్లా నేర్పించినావు అట్లానే చెప్పాలి. అది చెప్పినారంటే వాళ్ళు నిద్రపోతారు, లేకపోతే లేచి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి, నాకు తెలిసినది కాదు చెప్పాల్సింది. సో అలా విద్యాలయాల్లో ఈ సైబర్ నేరాల గురించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అవగాహన కల్పిస్తే మనం ఆ పిల్లల్ని, భవిష్యత్ తరాన్ని కాపాడవచ్చు. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే ఈ సోషల్ మీడియా కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. సో మన విజ్ఞత, మంచి తీసుకోవాలా చెడు తీసుకోవాలా అనేది. అంతే కదా శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ పార్టిసిపేటింగ్. బాలా గారు థ్యాంక్ యూ, మాధవరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.